నమస్తే సార్. సార్ ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు పంపించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సురానా గ్రూప్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఏదో వెంచర్ల పేరిట ఇంకేదో పేరిట కొన్ని అక్రమాలు చేశారని చెప్పి వాళ్ళ మీద కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. 3,986 ఏమో అటు ఇటుగా 4,000 కోట్లు 4,000 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఆ మనీని బ్లాక్ని వైట్ని బ్లాక్, ఎల్లోని గ్రీన్ని బ్లూ చేస్తారు. డబ్బుల్ని కూడా వీళ్ళు చేయడానికి బినామీ పేరు మీద కొత్త వెంచర్లను తీసుకొస్తున్నారు అనేది ఒకటి ఉంది. అయితే అసలు నిజమో కాదో తెలియదు కానీ ఏమైందంటే కనీసం కొన్ని వేల కోట్లు బ్యాంకుకి అప్పులు పడ్డారు. దాన్ని వైట్ చేయడానికి, అప్పులు తీర్చడానికి, ఇంకేదో చేయడానికి ఒక వెంచర్ దొరికింది టైంకి. ఆ వెంచర్ నుంచే సంపాదించుకుందాం అనుకున్నారు. నీకు వెంచర్ ఉండింది ఇంతే, కాకపోతే నువ్వేం చేసావు, మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ఆ వెంచర్ మీద ఉండేవి 4 ఫ్లాట్లు అయితే 40 మందికి అమ్మేశారు. అట్లా ఉంది పరిస్థితి. కొనేవాడు కొంటారు. అంటే ఇన్వెస్టర్స్ ఇది మీదండి, మీరు ఇన్వెస్ట్ చేయండి, తర్వాత ఇంత అవుతుంది అంటే మీకు సలహాలు ఇవ్వడం. వాడు నేను వచ్చి అక్కడ ఉంటా అంటే నువ్వు ఉండనివ్వవు, మైండ్ డైవర్ట్ చేసి ఆయన ఎందుకని ఎవడు ఉండడు, ఏం చేస్తారు, 2 నెలలు ఆగండి అసలు ఉంటుంది డబ్బులు అని చెప్పేస్తారు. చాలా ఇలాగే జరుగుతున్నాయి వెంచర్స్. నీకు తెలియదు, రియల్ ఎస్టేట్ గ్రూపుల్లో నీకు చూపించే మ్యాప్ ఇంత ఉంటుంది. దాంట్లో ఒక 120 విల్లాలు ఎన్నో ఉంటాయి. ఆ 120 విల్లాల్ని 12,000కి అమ్ముతాడు వాళ్ళు. 12,000 మందికి అమ్ముతాడు. ఒక్కొక్క విల్లా 100 మందికి అమ్ముతాడు. సుమారు 10 మంది కన్నా అమ్ముతాడు. అదేంటో వీళ్ళు కూడా కొనేస్తారు. అడిగితే చెప్తారు విల్లా నెంబర్ 92 అండి నాది, నువ్వు కట్టుకుంటే నువ్వు ఎప్పుడు కట్టిసేస్తావు. ఇప్పుడు ప్రెసెంట్ ఇంత తర్వాత ఏం చెప్తాడు, ఆ వెనకాల ఇట్టా వెళ్ళొద్దండి మెట్రో, అసలు మన పై నుంచే వెళ్ళొద్దు, ఇట్లా నువ్వు కిటికీ చూస్తే మెట్రో పక్కనే. అయితే ఈ ల్యాండ్ కొనాలడానికి మనకి చాలా ముబ్బడిగా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. అది గనక షురు అయిందంటే ఇంకా ఆలోచిస్తున్నారు. L&T ఆలోచిస్తుంది, రేవంత్ రెడ్డి కూడా సంతకం పెట్టాలా వద్దా అంటున్నాడు. ఒక్క సంతకం అయిందంటేనండి ఇప్పుడు మీరు ఎంత కొన్నారు, 12 కోట్లు అంటే కదా 120 కోట్లు అయిపోతాయి. 120 కోట్లే అలా. సో ఇట్లాంటి ఆశలన్నీ పెట్టి మంచి వాళ్ళని పెట్టేసి, ఇకపోతే నువ్వు ఇవన్నీ నమ్మడానికి ఏంటి, సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో వీళ్ళు దొరికారు మనకి. మహేష్ బాబు యాడ్ ఇచ్చాడంటే అది ఎంత ఇదో, నాగార్జున చెప్పాడంటే ఇది ఖచ్చితంగా గ్రేటే, అమితాబ్ బచ్చనే చెప్పాడు, అంతకు మించి ఇంకేముంది. ఇలాంటివి పెట్టేసి అందరికి అమ్మేస్తారు. గబగబా ఈ డబ్బులు వస్తాయా, బ్యాంక్ రుణాలు తీర్చేస్తారు. బ్యాంక్ రుణం తీర్చిన తర్వాత ఇంకేదో చేస్తారు, రొటేషన్ అంతా అయిపోతుంది. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు. వచ్చి అసలు ఏంటోనండి, లేదు మేము ఏం చేద్దాం అనుకుంటాం, ఏదేదో ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, మేము ఏం చేస్తాం అంటే మాదే ఇంకో వెంచర్ ఉంది సార్, మీకు అవసరమైతే ఇదే అమౌంట్కి అక్కడ మీకు ఫ్లాట్లు ఇస్తాం, అలా చేసి ఇలా చేస్తే ఏదేదో చేసేసి అర్థమనుగుతారు. లేదు నాకు గొడవ చేశాడు అనుకోండి, డబ్బులు నాకు ఇచ్చంటే ఇచ్చేస్తాడు. అప్పటికి నీ అప్పులను తీరిపోతాయి, నువ్వు ఆర్థిక నేరస్తుడివి కాదు, బ్యాంకు మీద ఉంది, ఇంకా అదేంటిది నువ్వు నీ మీద కేసులన్నీ ఉండవు, అన్ని కొట్టేసుకున్నాక అప్పుడు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇస్తావు. ఒక రొటేట్ చేయడానికి నువ్వు ఆడే డ్రామా ఇది వాళ్ళకి తెలిసిన తర్వాత వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేశారు. ఈడీ సోదాలు చేసింది. అయితే సాయి సూర్య డెవలపర్స్ పేరు మీద సతీష్ చంద్ర గుప్తానో ఆయన పేరు మీద ఈ సురానా బ్రదర్స్ ఇద్దరు ఈ వ్యాపారం చేశారు. దానికి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్. సరే మొత్తానికైతే మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్, ఇదంతా మనకు అనవసరం కాసేపటికి. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో వీళ్ళు ఇరుక్కుంటే వీళ్ళు పేమెంట్స్ అన్నీ కూడా జప్తు చేయాలి. మీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, మహేష్ బాబు అండి. ఓకే, ఎంత ఇచ్చావు, 6 కోట్లకు మాట్లాడుకున్నాము, 590 పే చేసాం. ఎలా పే చేసాం, 3.40 చెక్ రూపంలో ఇచ్చాం, 2.50 క్యాష్ ఇచ్చాం. సో నువ్వు చెక్ రూపంలో ఇచ్చింది లెక్కల్లో తేలుతా ఉంది, క్యాష్ రూపంలో ఇచ్చింది అక్రమాసుల కిందికి మా దగ్గరకైతే వస్తుంది. కానీ పాపం అది ఆయనకు సంబంధం లేదు, మీరు అక్రమో సక్రమం, ఆయన మీ దగ్గర పనిచేశారు, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన వెర్షన్, మహేష్ బాబు గారు రండి, మీరు పలానా దగ్గర నుంచి పని చేసినందుకు గాను ఇంత వేతనం తీసుకున్నారు, 5.90, మీకు చెక్కు రూపంలో ఇంత వచ్చింది, క్యాష్ రూపంలో ఇంత వచ్చింది. మీ చెక్కు రూపంలో వచ్చింది కాబట్టి బ్యాంకులో ఎలాగో డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు దానికి ఐటీ ఎలాగో పే చేశారు, ఐ యాక్సెప్ట్ దట్. ఈ 2.50ని కూడా మీరు ఐటీ ఫైల్ చేశారా లేదా, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడగడానికి ఆయన 27కి రమ్మన్నారు, వెళ్తాడు.
ఓకే. ఆ తర్వాత ఇంకోటి, సరే ఫైల్ చేశారు. ఈ ఒక సంస్థే కాదు, మీరు బోల్డ్ అని యాడ్లు చేస్తున్నారు. అన్ని యాడ్లలో కూడా మీరు డబ్బులు బ్యాంకు క్యాష్ తీసుకుంటారా? ఒకవేళ బ్యాంకు క్యాష్ 2 రూపంలో తీసుకుంటే, క్యాష్ రూపంలో తీసుకున్న దానికి కూడా మీరు సకాలంలో ట్యాక్స్ కడుతున్నారా, ట్యాక్స్ చూపిస్తున్నారా అనే ప్రశ్న. అవునండి మేము అన్ని పద్ధతిగా కడుతుంటే ఇట్స్ ఓకే. లేదు అది అది ఇది అని ఏమైనా చెబితే అది కొంచెం ఇష్యూ అయిపోతుంది, అయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే మహేష్ బాబు ఎలాంటి వారు అంటే దాన ధర్మాలు ఎక్కువ. చాలా మందికి ఆపరేషన్లు చేయిస్తూ ఉంటాడు, పిల్లలకి ఏదన్నా అయితే చలించిపోతాడు. సేవా కార్యక్రమాలు ఇప్పటి నుంచి కదా, ఆయన ఇంతున్నప్పటి నుంచి ఆయన వాళ్ళ బాబు పుట్టినప్పటి నుండి ఎప్పటి నుంచో అలవాటు. సో తను అలా ట్యాక్స్ ఎగ్గొట్టే మనిషి కాదు, బ్లాక్ని వైట్ చేయాల్సిన మనిషి కూడా కాదు. ఎందుకంటే చాలా మందికి డౌట్లు ఉన్నాయి మళ్ళీ, ఈయన ఆపరేషన్ల పేరుగా బ్లాక్ని వైట్ని బ్లాక్ చేస్తున్నాడని. బ్లాక్ని వైట్ని బ్లాక్ చేయడానికి ఆపరేషన్లే అవసరం లేదు, సినిమా రూపంలో కూడా ఒక సినిమా తీసి అటు ఇటు లెక్కలు చెప్పినా సరిపోతుంది, పెద్ద విషయం కాదు. బట్ తను ఎప్పుడు చేయలేదు అలాగా, అట్లాంటి వాడు కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అనుకోకుండా ఒక కంపెనీకి ప్రమోట్ చేసిన పాపానికి వాళ్ళు ఏదో అని తెలిస్తే, నీ పేమెంట్ నీకు అందింది బికాజ్ నువ్వు పనిచేసే తీసుకున్నావు, నువ్వు అక్రమంగా అయితే తీసుకోలేవు వాళ్ళ దగ్గర నుంచి. వచ్చిన 2.5 దానికి కూడా నువ్వు ట్యాక్స్ ఫైల్ చేసావా లేదా అంతే. లేకపోతే వీళ్ళు దాన్ని మళ్ళీ జప్తు చేస్తే వీళ్ళకి సంబంధించిన క్యాష్ అని వెనక్కి తీసుకుంటారు, అంతకుమించి వేరే ప్రమాదం ఏం లేదు.